go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OnePlus 3T. సో ఈ ఫోన్ నేను ఒక 1 వీక్ నుంచి నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను. సో ఈ 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ ఏది మొత్తం మీతో నేను పంచుకుంటాను నేను. సో దీనిలోనే మీకు ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం వచ్చేస్తాయి. సో ఫైనల్గా ఒకసారి నేను ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే దీనిలో మనకి డిస్ప్లే వచ్చేసరికి మనకి 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి AMOLED స్క్రీన్ ఇది. సో ఆప్టిక్ AMOLED స్క్రీన్. సో స్క్రీన్ అయితే మీకు చూడడానికి చాలా బాగుంటుంది. బ్లాక్స్ మీకు డీప్ బ్లాక్ కనపడుతూ ఉంటాయి. సో డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది. సన్లైట్ విజిబిలిటీ గుడ్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ అని చెప్పను. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. అండ్ డిస్ప్లేలో మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో డిస్ప్లే మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూడడానికి. సో డిస్ప్లే మాత్రం ఎటువంటి కంప్లైంట్స్లో, ఇది ఫుల్ హెచ్డి స్క్రీన్ కాబట్టి మీకు స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి 1920x1080p ఉంటుంది. సో పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 401 ppi ఉంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4తో ప్రొటెక్ట్ చేశారు. సో డిస్ప్లే మీద మీకు ఇన్బిల్డ్ ఒక స్క్రీన్ గార్డ్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. మీరు ఫోన్ అన్బాక్స్ చేయగానే నాకు స్క్రీన్ గార్డ్ అయితే ఉంది. సో ఆ స్క్రీన్ గార్డ్ అయితే చాలా చీప్ క్వాలిటీది. సో జస్ట్ మీరు ఇలా గీసినా కానీ దాని మీద గీతలు పడతాయి. సో మీరు బెటర్ ఆ స్క్రీన్ గార్డ్ తీసేసి మీరు టెంపర్ గ్లాస్ ఏదైనా వేయించుకోండి. సో ఇది 2.5D కర్వ్డ్ గ్లాస్ అయితే కాదు. సో మీ టెంపర్ గ్లాస్ అయితే మొత్తం ఫిట్ అవుతుంది. సో బెటర్ మీరు వాళ్ళు ఇచ్చిన స్క్రీన్ గార్డ్ తీసేసి మీరు టెంపర్ గ్లాస్ వేయించుకోండి. సో మీకైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. కాకపోతే మనకి ఏ ప్రొటెక్షన్ ఇచ్చినా కానీ మీరు ఇసుక లాంటిది ఏమైనా పడి మీరు గీకితే మాత్రం ఖచ్చితంగా గీతలు అనేవి పడతాయి. నేను ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేశాను, కావాలంటే మీరు మన ఛానల్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 6GB ర్యామ్ 64GB వేరియంట్, ఇంకొకసారికి 6GB ర్యామ్ 128GB వేరియంట్. సో ఇది వచ్చేసరికి 6GB ర్యామ్ 64GB వేరియంట్. సో దీని ప్రైస్ వచ్చేసరికి మీకు దగ్గర ₹1 తక్కువ 30,000 ఉంది. అదే మీరు 128GB వేరియంట్ తీసుకోవాలనుకుంటే మీకు ప్రైస్ వచ్చేసరికి దగ్గర ₹1 తక్కువ 35,000 ఉందన్నమాట. సో ఈ 5,000 మీకు వచ్చేది ఏంటంటే ఓన్లీ ఇంటర్నల్ మెమరీ 64 నుంచి 128GB వస్తుంది. మిగతావి ఏం పెరగవు. ర్యామ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. సో ఓన్లీ మీరు ఎక్స్ట్రా 64GB కోసం ₹5,000 ఎక్స్ట్రా పెట్టాలి. సో బెటర్ ఏంటంటే మీరు 30,000 ఇది తీసుకోండి. సో ఒక OTG పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, సో పెన్ డ్రైవ్ తీసుకొని మీరు పిక్చర్స్, వీడియోస్ దాంట్లో బ్యాకప్ చేసుకోవచ్చు. సో ఇది నా సజెషన్ అయితే మీకు. అండ్ దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇది ఒక కాన్ అని చెప్పొచ్చు. సో దీనిలో మీకు ఓన్లీ 2 సిమ్ కార్డ్ స్లాట్ ఉంటాయి. హైబ్రిడ్ స్లాట్ కాదు ఇది. సో ఓన్లీ మీరు 2 సిమ్ కార్డులు ఇన్సర్ట్ చేయొచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మీకు USB OTGకి సపోర్ట్ చేస్తుంది. సో USB OTG యూస్ చేసి మీరు పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేయొచ్చు. పెన్ డ్రైవ్స్ డిటెక్ట్ చేస్తుంది. అండ్ మౌస్ డిటెక్ట్ చేస్తుంది, కీబోర్డ్ కూడా డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి హార్డ్ డిస్క్ పెట్టాను. హార్డ్ డ్రైవ్ పెడితే మాత్రం అది డిటెక్ట్ చేయట్లేదు. 1TB ట్రై చేశాను, 500GB ట్రై చేశాను, రెండు ఇది డిటెక్ట్ చేయట్లేదు హార్డ్ డ్రైవ్స్. సో మౌస్, కీబోర్డ్, పెన్ డ్రైవ్స్ అయితే డిటెక్ట్ చేస్తుంది, కానీ హార్డ్ డ్రైవ్స్ అయితే OTG డిటెక్ట్ చేయట్లేదు. అండ్ ఈ పోర్ట్ వచ్చేసరికి మీకు USB Type-C పోర్ట్. సో మీరు Type-C అడాప్టర్ కొనుక్కోవాలి. అది ₹120 ₹100 ఉంది. సో అడాప్టర్ కొనుక్కొని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే, ప్రాసెసర్ వచ్చేసరికి మనకి Snapdragon 621 ప్రాసెసర్. సో ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది మనకి. సో దీనిలో మనకి 4 కోర్స్ ఉంటాయి. 4 వచ్చేసరికి మనకి Qualcomm Cryo కోర్స్. సో ఇవి Qualcomm కస్టమ్ కోర్స్. సో దీనిలో మనకి ఈ 4 కోర్స్ని వాళ్ళు రెండుగా డివైడ్ చేశారు. ఫస్ట్ 2 కోర్స్ వచ్చేసరికి క్లాకింగ్ స్పీడ్ హైయెస్ట్ పెట్టారు, 2.25 GHz కింద పెట్టారు. నెక్స్ట్ 2 కోర్స్ వచ్చేసరికి క్లాకింగ్ స్పీడ్ 1.6 GHz కింద పెట్టారు. సో పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అని చెప్పొచ్చు గేమింగ్ విషయంలో కానీ. అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. అన్ని విషయాలు మాత్రం ఎక్కడ మనకి ప్రాసెసర్ అయితే తగ్గలేదు, మంచి పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ GPU విషయానికి వస్తే మీకు Adreno 530 GPU. సో ఇది మీకు గ్రాఫిక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. గేమింగ్ మనకి ఎక్కడ మనకి ల్యాగ్ ఇట్లాంటి ఏమీ లేవు. స్మూత్ పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఉన్నాయి. ర్యామ్ కూడా మీకు 6GB అది DDR4 ర్యామ్. సో గేమింగ్ అయితే మీకు సూపర్ అని చెప్పొచ్చు. అండ్ టెంపరేచర్స్ కూడా మీకు బిలో 45 ఉన్నాయి. 43 మ్యాక్స్ నేను నోటీస్ చేసింది అయితే 42, 43 దగ్గర ఉంది. సో మీరు నా గేమింగ్ రివ్యూ చేస్తే ఎగ్జాక్ట్ మీరు టెంపరేచర్ అక్కడ చూడొచ్చు. సో టెంపరేచర్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయి. ప్రాసెసర్, GPU మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు దీనిలో మీకు అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్, యాక్సిలెరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ. సో మనకు కావాల్సిన సెన్సర్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ విషయానికి వస్తే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి ఫ్రంట్ సైడ్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీరు రిజిస్టర్ చేసేటప్పుడు సో ఇట్లా రిజిస్టర్ చేయకండి. సో ఇట్లా రిజిస్టర్ చేస్తే మీకు ఏమైంది అంటే మీరు అన్లాక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఒక చేత్తో అన్లాక్ చేయాలంటే మీరు ఫింగర్ ప్రింట్ని ఇలా రిజిస్టర్ చేయండి. సో ఇలా రిజిస్టర్ చేస్తే మీకు అన్లాక్ చేయడం ఈజీ అవుతుంది అన్నమాట. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మీకు చాలా ఫాస్ట్ ఉంది, చాలా యాక్యురేట్
రేట్ ఉంది. సో మాక్సిమం 95% నాకు ఫింగర్ ప్రింట్ పెట్టగానే అన్లాక్ అయింది. సో ఏదో 1-2 సార్లు అప్పుడప్పుడు మిస్ అయింది, కానీ యాక్యురసీ మాత్రం 95% మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సర్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు 3400 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది మీకు ఒక 1 డే అయితే నాకు ఫుల్ వర్కింగ్ డే నాకు లాస్ట్ అవుతుంది నా యూజేజ్కి. సో స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి నాకు 5.5 hours పైన వస్తుంది. 5 hours 40 minutes దగ్గర ఆ రేంజ్లో వస్తుంది. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో ఒక రోజు అయితే మనం ఫుల్ డే వర్కింగ్ డే వాడుకోవచ్చు. అండ్ మనకి బాక్స్లో వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జర్ ఉంది. సో ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసరికి మీకు 5V 4A ఛార్జర్. సో ఇది డాష్ ఛార్జర్, చాలా ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది. సో ఓవరాల్ మనకి 8 to 100% ఛార్జ్ చేయడానికి దగ్గర 1 hour 28 minutes దాకా టైం తీసుకుంది. కాకపోతే ఈ ఛార్జర్ మీకు 30 minutesలో 50 to 60% ఛార్జింగ్ చేస్తుంది. సో ఓవరాల్ మొత్తం మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం 1 hour 30 minutes దాకా టైం పడుతుంది. సో 1 to 90 మాత్రం చాలా ఫాస్ట్ అవుతుంది. 90 to 100 కొంచెం టైం తీసుకుంటుంది. సో 90% వరకు అయితే చాలా ఫాస్ట్ అవుతుంది ఛార్జింగ్. 90 to 100% అయితే హాఫ్ అన్ అవర్ పైన తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు డ్యూయల్ సిమ్ ఫోన్, 2 సిమ్ స్లాట్లు మీకు వోల్టీకి సపోర్ట్ చేస్తాయి. సో ఈ ఫోన్ అయితే వోల్టీ సపోర్టెడ్, మీరు జియో సిమ్ దీనిలో వాడుకోవచ్చు. సో మీకు కాల్ క్వాలిటీ కానీ, సిగ్నల్ రిసెప్షన్ కానీ, అండ్ ఇక్కడ మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ నుంచి ఆడియో అవుట్పుట్ కానీ చాలా బాగుంది. సో ఎక్కడ నాకు ప్రాబ్లం అనిపించలేదు, అన్నీ మనకి గుడ్ అని చెప్పొచ్చు. కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ అండ్ ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, దీనిలో మీకు కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 16 MP కెమెరా ఉంది. దీని అపర్చర్ వచ్చేసరికి f2.0 ఉంది. అండ్ దీనిలో మీకు పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1.12 మైక్రాన్ ఉంది. సో ఈ కెమెరా యూస్ చేసి మీరు 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు 30 frames per second వరకు. అండ్ స్లో మోషన్ వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు 120 frames per second. కాకపోతే స్లో మోషన్ వీడియో మీరు ఓన్లీ HD క్వాలిటీ రికార్డ్ చేయొచ్చు, 720p వీడియోస్ వరకు రికార్డ్ చేయొచ్చు స్లో మోషన్ వీడియోస్ మీరు. పిక్చర్ క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఎక్కడ నాకు ప్రాబ్లం అనిపించలేదు. 30Kలో మీకు మంచి కెమెరా అని చెప్పొచ్చు. ఇది కెమెరా అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది బ్యాక్ కెమెరా విషయానికి వస్తే. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినా కానీ ఫ్రంట్ కూడా మీకు 16 MP కెమెరా ఉంది. దీని అపర్చర్ వచ్చేసరికి మీకు 2.0 సేమ్. కాకపోతే దీనిలో మనకి పిక్సెల్ సైజ్ కొంచెం చిన్నవి 1.0 మైక్రానే ఉంది. సో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు ఫుల్ HD వీడియోస్ వరకు రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ నాకు ప్రాబ్లం అనిపించలేదు. సో ఫ్రంట్ కెమెరా అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. లైవ్కి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు నేను OnePlus 8 ఫ్రంట్ కెమెరా వచ్చి లాస్ట్ 2-3 లైవ్స్. సో మంచి లైట్ లోపలికి వస్తుంది, మంచి సూపర్గా ఉంది. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో 2 కెమెరాస్ అయితే బాగున్నాయి అని చెప్పొచ్చు. 30Kలో మీకు మంచి కెమెరాస్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం OnePlus 3T గురించి నా ఎక్స్పీరియన్స్ ఈ 1 వీక్లో. సో దీన్ని ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేద్దాం వీడియోని. సో మనకి నచ్చిన విషయాల గురించి మాట్లాడిన తర్వాత నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను. ఫస్ట్ నాకు దీన్ని నచ్చింది వచ్చేసరికి దీని డిస్ప్లే వచ్చేసరికి మనకి AMOLED స్క్రీన్ కాబట్టి చాలా బాగుంది చూడడానికి. సో డిస్ప్లే మంచి మార్క్స్ పడతాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు దీనిలో ప్రాసెసర్ అండ్ GPU సెట్ సూపర్. సో ఇది ఫ్లాగ్షిప్. సో ఖచ్చితంగా మీకు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ర్యామ్ కూడా మీకు 6GB DDR4 ర్యామ్ దొరుకుతుంది. సో ఖచ్చితంగా మీకు డే టు డే పర్ఫార్మెన్స్ అయితే ఫోన్ మీకు ఫ్లాలెస్గా పనిచేస్తుంది. ఎక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. చిన్న ల్యాగ్ కూడా మీకు కనపడదు. మల్టీటాస్కింగ్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. సో మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు, నేను గేమ్స్ లోడ్ చేసే హెవీ గేమ్స్ అయినా కానీ ఇది మెమరీలో పెట్టుకుంది. సో మల్టీటాస్కింగ్ విషయంలో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 60 MP కెమెరాస్ ఉన్నాయి. సో బ్యాక్ కెమెరా అయితే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో వీడియో మీరు రికార్డ్ చేసేటప్పుడు స్టేబుల్గా ఉంటుంది. ప్లస్ దీనిలో మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. సో మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇది మీకు డాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో బాక్స్లో మీకు డాష్ ఛార్జర్ వస్తుంది, అది ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది. సో అదొక ప్రో అని చెప్పొచ్చు. అండ్ బిగ్గెస్ట్ ప్రో వస్తుంది దీనికి ప్రైస్. సో ప్రైస్ మీకు చాలా అగ్రెసివ్ ఉంది. 30,000లో మీకు స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్, అంటే మీకు గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ వచ్చే ప్రాసెసర్ మీకు దీనిలో లభిస్తుంది. సో ప్రైస్ మాత్రం, సో బ్రాండ్ చూసుకోకపోతే మీరు హై బ్రాండ్స్ చూసుకుంటే LG, HTC లేకపోతే శాంసంగ్, గూగుల్ ఇట్లాంటివి చూసుకోకుండా మీరు ప్రైస్ తక్కువలో తీసుకోవాలనుకుంటే మాత్రం OnePlus మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ ప్రైస్ రేంజ్లో. సో ఈ ఫ్రెండ్స్ దీనిలో ప్రోస్ నాకు నచ్చిన విషయాలు. అండ్ నెక్స్ట్ నాకు దీనిలో నచ్చిన విషయాల గురించి చూస్తే, సో ఫస్ట్ వచ్చేసరికి దీనిలో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. సో మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది. సో దీనిలో మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ మీకు ఓటీజీ మీకు హార్డ్ డ్రైవ్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు, చెక్ చేశాను నేను. సో హార్డ్ డ్రైవ్స్కి అయితే ఓటీజీ మనకి సపోర్ట్ చేయట్లేదు, పెన్ డ్రైవ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఛార్జర్ చాలా పెద్దగా ఉంది. సో అది మీకు స్విచ్ బోర్డులకి సరిపోవట్లేదు, స్విచ్ కట్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఛార్జింగ్ చేయడానికి ట్రై చేస్తుంటే స్విచ్ కట్ వస్తుంది. సో ఏదైనా మనకి ఎక్స్ట్రా కనెక్టర్ ఒకటి పెట్టుకొని ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను 3 పిన్ ప్లగ్ పెట్టి మళ్ళీ ఛార్జ్ చేస్తే అప్పుడు సో ఈ స్విచ్ అనేది కవర్ అవ్వట్లేదు. సో అప్పుడే మనకి ఇది ఛార్జ్ అవుతుంది.
సో ఈ స్విచ్ బోర్డ్ దగ్గర మనకి చార్జర్ అనేది కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. చార్జర్ సైజ్ చాలా లావుగా పెద్దగా ఉంది. అదొక చిన్న ప్రాబ్లం నేను ఫేస్ చేశాను ఈ 1 వీక్లో. అండ్ దీనిలో మీకు FM రేడియో అయితే లేదు, ఇన్బిల్డ్ మనకి ఎక్కడ FM రేడియో యాప్ అయితే కనపడదు. సో FM రేడియో ఇది ఇన్బిల్ట్ సపోర్ట్ ఉంది కానీ సాఫ్ట్వేర్ పరంగా మనకి FM రేడియో ఎనేబుల్ అయితే చేయలేదు. సో FM రేడియో అయితే మీకు లేదు దీనిలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు కెమెరా బ్యాక్ సైడ్ చూసుకుంటే అది ముందుకు వచ్చింది, బంప్ వచ్చింది. సో మనకి మీరు బ్యాక్ సైడ్ ఇట్లా ప్లేస్ చేసేటప్పుడు ఫోన్ని ఖచ్చితంగా కెమెరా అనేది ఫస్ట్ మీకు గ్రౌండ్కి టచ్ అవుతుంది. సో ఏదైనా మీకు ఇసుక అట్లాంటి ఏమైనా ఉంటే కెమెరా గ్లాస్ మీద మీకు స్క్రాచెస్ పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కెమెరా బంప్ అనేది కొంచెం లోపలికి ఉంటే బాగుండేది. డిజైన్ ప్రకారం అయితే ఇది కొంచెం పైకి వచ్చింది. సో మీరు జాగ్రత్తగా వాడాలి. కేస్ కూడా మంచిది కొనుక్కోండి. సో మీకు మీరు ఫోన్ ఇలా పెట్టేటప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ కెమెరా వెళ్ళి కింద తగులుతుంది. సో అదొకటి నోటీస్ చేశాను నేను ప్రాబ్లం దీనిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనం ఓన్లీ 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. దాన్ని కొంచెం 2K వరకు తీసుకెళ్తే బాగుండేది. సో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, కాకపోతే 2K వరకు మనం ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియోస్ రికార్డ్ చేయగలిగితే బాగుండేది నా ఒపీనియన్ ప్రకారం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్రంట్ సైడ్ ఉంది, దీన్ని బ్యాక్ సైడ్ పెడితే బాగుండేది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఫ్రంట్ సైడ్ మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం చిన్న చేతులు అయితే కొంచెం వాళ్ళు 2 చేతులు యూస్ చేసి అన్లాక్ చేయాల్సి వస్తుంది ఫోన్ని. సో కొంచెం పెద్ద చేతులు ఉంటే మనం ఒక చేతితో అన్లాక్ చేయొచ్చు, కానీ చిన్న చేతుల వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బ్యాక్ సైడ్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S8లో కూడా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్రంట్ తీసేసి బ్యాక్ సైడ్ పెట్టింది. సో మనకి దీనివల్ల ఏమైందంటే స్క్రీన్ టు బాడీ రేషియో పెరుగుతుంది. సో దీని స్క్రీన్ టు బాడీ రేషియో తీసుకుంటే మీకు 73.1% ఉంది. సో మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోతే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో కొంచెం పెరుగుతుంది. సో నెక్స్ట్ OnePlus కూడా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ తీసుకెళ్తే బాగుంటుంది, ఫ్రంట్ సైడ్ కాకుండా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మీకు డిస్ప్లే వచ్చేసరికి 1080p ఉంది. సో డిస్ప్లే రిజల్యూషన్ కూడా కొంచెం 2K వరకు తీసుకెళ్తే OnePlus సో బెస్ట్ అని చెప్పవచ్చు. మీకు 30Kలో ఇంతకన్నా మంచి మొబైల్స్ అయితే దొరకవు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్. OnePlusది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ విషయంలో. కొంచెం డిజైన్లో కొంచెం చేంజెస్ చేయాలి. జస్ట్ ఈ కెమెరా బంప్ని లోపల తీసుకెళ్ళడం, ఫింగర్ ప్రింట్ సెన్సార్లో బ్యాక్ తీసుకెళ్ళడం అండ్ డిస్ప్లే కొంచెం రిజల్యూషన్ పెంచితే మాత్రం OnePlus ఫోన్స్ మీకు ఫ్యూచర్లో OnePlus 4 కానీ OnePlus 5 కానీ సో కిల్లర్స్ అని చెప్పవచ్చు. నిజంగా అవి ఫ్లాగ్షిప్ కిల్లర్స్. సో 30,000లో మీకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉంటాయి. సో అందుకే వీటిని ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ OnePlus 3T మీద. సో 30,000లో మీకు ఇంతకన్నా మంచి మొబైల్ అయితే దొరకదు. చిన్న కాన్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు పెద్ద ఎఫెక్ట్ కొట్టవు దీని మీద. సో ఇదైతే మీకు 2 కలర్స్ లభిస్తుంది. ఒకటోసారి గన్ మెటల్, ఇంకోసారికి సాఫ్ట్ గోల్డ్. సో ఇది సాఫ్ట్ గోల్డ్ కలర్. సో గన్ మెటల్ కలర్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు కొన్ని కొత్త కలర్స్ రిలీజ్ చేస్తామంటున్నారు OnePlus 3T. సో చూడాలి అవి ఏ కలర్స్ వస్తాయో. సో మీరు ఈ 2 ఫోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే గన్ మెటల్ కానీ సాఫ్ట్ గోల్డ్ కానీ 64GB కానీ 128GB కానీ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఆ లింక్స్ యూస్ చేసుకోనండి, ఎంతో కొంత ఛానల్కి హెల్ప్ అవుతుంది. నేను ఇలాగే మీకోసం మంచి మొబైల్ రివ్యూస్ తెలుగులో తీసుకురాగలను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలాగ మీకోసం మొబైల్ అన్బాక్సింగ్స్, రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.